అసెంబ్లీలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియగానే ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, పురపాల, వైద్యారోగ్య శాఖపై రివ్యూ చేశారు. కేంద్ర ఆర్థిక సంఘ నిధుల్ని సీఎఫ్ఎంకు మళ్లింపు అధికారులను పవన్ కళ్యాణ్ నిలదీశారు. పంచాయతీలు, స్థానిక సంస్థల నిధుల మళ్లింపుపై ఫైర్ అయ్యారు. సీఎఫ్ఎంఎస్ కేంద్ర నిధులు ఎంత మళ్లించారో వెంటనే వివరాలు పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచనలు ఇచ్చారు. గుంటూరు, విజయవాడలో డయేరియా మరణాలపై వివరణ ఇవ్వాలని అధికారులను పవన్ కళ్యాణ్ కోరడంతో అధికారులు నీళ్లు నమిలారు. నిధులు లేవని చెప్పినా అధికారులు చెప్పడంతో కేంద్ర నిధులు ఎందుకు మళ్లించారో చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఎవరి ఆదేశాలతో కేంద్ర నిధులను మళ్లించారో సమగ్ర నివేదికను ఇవ్వాలని సీఎస్ ను పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఆర్థిక సంఘం నిధులు, ఇతర గ్రాంట్లు కూడా సీఎఫ్ఎంఎస్ ఎందుకు మళ్లించారు అని చెప్పి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను నిలదీశారు. పంచాయతీలకు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులు మళ్లింపుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. వీరితో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధుల్ని ఆ పంచాయతీలకి, అదేవిధంగా ఇతర స్థానిక సంస్థలకు చెల్లించాలే గాని వాటిని సీఎఫ్ఎంఎస్ కి ఎందుకు మళ్లించారు అని చెప్పి కూడా ఆయన నిలదీశారు. ప్రస్తుతం వర్షాకాలం వస్తుండటంతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని, ఇటీవల విజయవాడ, అంతకు ముందు గుంటూరులో కూడా డయేరియా ప్రబలి అనేక మంది మరణించిన విషయం అందరినీ కూడా బాధించింది అని కూడా ఆయన చెప్పడమే కాకుండా, ప్రభుత్వం ఇచ్చే రక్షిత మంచినీటిలో కలుషితం అయితే ఎలా అని కూడా ఆయన నిలదీశారు. మీ దగ్గర ఉన్న నిధులతో వీటిని ఎందుకు మీరు మంచినీరుని ఇవ్వలేకపోతున్నారు అని కూడా ప్రశ్నించారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు మాత్రం తమకు వచ్చిన నిధులను మళ్లించారు అని కూడా ఆయన చెప్పారు. దీంతో ఒకసారిగా పవన్ కళ్యాణ్ ఆగ్రహ వ్యక్తం చేశారు. అసలు కేంద్రం ఇచ్చే నిధులు పంచాయతీలకి వెళ్లకుండా వీటిని సీఎఫ్ఎంఎస్ కు మళ్లించడం అనేది కూడా నిబంధనలకు విరుద్ధమని, ఇది చాలా సీరియస్ అంశం అని కూడా పేర్కొన్నారు. దీంతో పాటు ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు నిధుల మళ్లింపుపై ఎందుకు వీటిని నిధులు మళ్లించారు అని కూడా నిలదీయటమే కాకుండా, అసలు మీకు ఈ నిధుల మళ్లింపుకు సంబంధించి ఎవరు అనుమతించారు, ఎంత మేరకు నిధులు మళ్లించారు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత, మీరు మళ్లించిన నిధులు ఎంత, సీఎఫ్ఎంఎస్కి వెళ్లిన నిధులు, ఈ నిధులు ఎవరు దేనికోసం వినియోగించారనేది తనకు వెంటనే నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఈ సమావేశానికి హాజరైన చీఫ్ సెక్రటరీని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ విధంగా నిధులు మళ్లింపు వలన స్థానిక సంస్థల్లో అసలు నిధులు లేకపోవడంతో ఒక్కసారిగా ఈ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం, ఇతర పరిస్థితులు క్షీణిస్తున్నాయని, దీనివల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి అని కూడా పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేవని అధికారులు చెప్పడం అనేది కూడా క్షమించరాని విషయం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, నిధులు దేనికోసం వచ్చాయో వాటికి వినియోగించకుండా ఈ విధంగా మళ్లించడం అనేది కూడా ఆయా శాఖలను నిర్లక్ష్యం చేసినట్టేనని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం లేకపోతే అనేక మంది వ్యాధులు బారిన పడి మరణించే ప్రమాదం ఉందని, అందుకు ఇటీవల కాలంలో ఉండే ప్రత్యక్ష ఉదాహరణలే విజయవాడ, గుంటూరు నగరాల్లో డయేరియా ప్రబలి కొంతమంది మరణించడం అని కూడా పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిధుల మళ్లింపుకు సంబంధించి చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకొని తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాత దీనికి సంబంధించి ఏం చేయాలనే అంశంపై తాము నిర్ణయిస్తాము అని కూడా, ప్రభుత్వం వైపు నుంచి నిర్ణయిస్తామని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.